రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. అయితే ఆడుదాం ఆంధ్ర కాదు, అడుగుదాం ఆంధ్ర అని ఈరోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడుతుంది. అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టారని మనతో మాట్లాడడానికి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. చెప్పండి, అడుగుదాం ఆంధ్ర ఏ కాన్సెప్ట్ మీరు ఆందోళన చెప్పండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడుగుదాం ఆంధ్ర అనే పేరుతో విద్యార్థుల్ని మోసం చేయడానికి మరొక కొత్త స్కీమ్ తీసుకురావడం జరిగింది. దీనికి ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితిగా వ్యతిరేకంగా ఈరోజు అడుగుదాం అనే ఆంధ్ర కార్యక్రమానికి నిరసనగా చెవులో పూలు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే విద్యారంగానికి పెద్ద పీట వేస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో తుంగలో దొక్కి ఈరోజు ఎన్నికలు దగ్గరకు వస్తున్నటువంటి సమయంలో ఈరోజు అడుగుదామనే మరి ఆంధ్ర పేరుతో విద్యార్థులను కూడా మరి మమేకం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రపడుతోంది. కాబట్టి దీనికి మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు 700 రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టి ఈరోజు కరువు ప్రాంతాలతో అల్లాడుతున్నటువంటి విద్యార్థులకు ఏ రకమైన ఫీజులు రద్దు చేయకపోగా ఈరోజు ఆడుదామనే ఆంధ్ర పేరుతో మరి 700 రూపాయలు ఖర్చు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు పేద విద్యార్థులను ఆదుకోవడంలో వైఫల్యం అని చెప్పి మేము ఏఎస్ఎఫ్గా భావిస్తూ ఉన్నాం. ఏం అడగాలనుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం? మరి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. మరి నిన్నటి రోజున బటన్ నొక్కి విద్యా దీవెన విడుదల చేసిన అన్నాడు. మరి ఆ విద్యా దీవెన డబ్బులు ఎక్కడ పడ్డాయి అనేది మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. మరి దీంతో పాటు కాస్మోటిక్ ఛార్జీలు ఇప్పటి వరకు కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి. 86 కోట్ల రూపాయలు విద్యార్థులకు ఇచ్చేటువంటి కాస్మోటిక్ ఛార్జీలు ఉన్నాయి. మరి ఆ వల్ల కూడా ఇప్పటిదాకా ఎందుకు విడుదల చేయలేదని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం. మరి మీరు ఇచ్చినటువంటి కిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడైనా మీరు చూశారని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం. ఇప్పటిదాకా మీరు ఆడుదాం ఆంధ్ర అనే పేరుతోటి పెడతా ఉన్నారు. ఎక్కడ మీరు గవర్నమెంట్ మైదానాల్లో ఆడుదాం ఆంధ్ర పెట్టారని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలోన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైనాక కూడా ఏ గవర్నమెంట్ పాఠశాలలో కూడా కనీసం మైదానం లేనటువంటి పరిస్థితి. ప్రైవేట్ మైదానాల్లోన ఈరోజు ఆడుదాం ఆంధ్ర పేరుతోటి మరి గడుపుతూ మరి ఇప్పటి వరకు కూడా విద్యార్థుల నుంచి వేల కోట్ల రూపాయలు ఎగరగొడుతూ పంగనామాలు పెడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటి వరకు కూడా ఈయన చేసినటువంటి దాంట్లోన జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి రేపోట్ లేకపోతే మరుసటి రోజు జనవరి 1వ తేదీ వస్తూ ఉంది. ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్లను ఎందుకు విడుదల? జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాము, ప్రత్యేక హోదా ఎక్కడా అని మేము అడుగుతా ఉన్నాము. విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్డుకోవడంలోన మీ విధానములు, మీ మంత్రులు, మీ ఎంపీలు ఎక్కడా అని మేము అడుగుతా ఉన్నాము. కడప స్టీల్ ప్లాంట్ని 2 మాటలు శంకుస్థాపన చేశారు. మరి ఆ శంకుస్థాపన చేసినటువంటి దానికి గోడలు ఎక్కడా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. రాయలసీమ ప్రాంతాల్లోన మరి ప్రత్యేక ప్యాకేజీలు మరి అదేవిధంగా ఫ్యాక్టరీలు ఎక్కడా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఒకటే అడుగుతున్నాయి, ప్రత్యేక ప్యాకేజీ ఎక్కడ, ప్రత్యేక హోదా ఎక్కడ, ఈ రాష్ట్రానికి రాజధాని ఏది ఎక్కడ అనేసి అడిగేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఆడుదాం ఆంధ్ర కాదు, అడుగుదాం ఆంధ్ర అనేటువంటి ఉద్యమాన్ని ఏఐఎస్ఎఫ్ మరి భుజాన్ని ఎత్తుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.